అందరికీ నమస్కారం. శివసేన ఛానల్కి స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ పేరు కంచికి చేరిన కథ. రచన ఎంవివి సత్యనారాయణ గారు. సరళ అయోమయంగా చూసింది. తన భర్త ఏం మాట్లాడతాడో ఆమెకు ఎన్నడూ అర్థం కాదు. అతడిని తన భర్త అనుకోకూడదేమో. అవును, ఇంకా తనకి భర్త కాదు. మనం పెళ్లి చేసుకుందాం అని గతరాత్రే అడిగింది సరళ. 6 నెలల నుంచి ఆమె పెళ్లి గురించి పోరు పెడుతూనే ఉంది. కానీ ప్రసాద్ రావే ఒప్పుకోవటం లేదు. రాత్రి కూడా అలాగే అన్నాడు. ఎందుకు అంతగా తినేస్తావు? ఇప్పుడు మనకి పెళ్ళి ఇదంతా అవసరమా అన్నాడు. 6 నెలలైంది. నన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నావు కాబట్టే నీతో సహజీవనానికి ఒప్పుకున్నాను. ఏ రోజుకారోజు వాయిదా వేస్తూ పోతున్నావని సరళ అంది. అతనితో కలిసి బతకటానికి ఒప్పుకొని తాను తప్పు చేయలేదు కదా. తాను ఎందువల్ల అంత తొందరపాటు నిర్ణయం తీసుకుంది? లోపల ఆమెకు సంకోచంగానే ఉంది. సరళను తన వైపు తిప్పుకున్నాడు ప్రసాదరావు. ఆమె అయిష్టత ప్రదర్శించింది. అయినా అంత సులువుగా ఒప్పుకునే రకం కాదు. కానీ లైంగిక వాంఛ తీర్చుకోవటంలో అతను ప్రదర్శించే ఒడుపే వేరు. ఆ తర్వాత ఆమె నీళ్లగదికి పోయి తిరిగి వచ్చింది. పశుబలం ప్రదర్శించటం గొప్ప అనుకుంటున్నావేమో ఆపేక్షించింది సరళ. నిజానికి అతడు పసిగట్టింది ఆమె బలహీనతనే. అతనితో సుఖపడటంలో ఆమె వెనుకంజె వెయ్యదు. ఆమె చెక్కిళ్ళు సుతారంగా నొక్కి వదిలిపెట్టాడు. నేనంటే నీకు ప్రాణం కదూ అన్నాడు ఆమె కురులు సవరిస్తూ. పెళ్లి సంగతి మాట్లాడవేం అని అడిగింది సరళ. అతని నుండి విడిగా జరిగి. నా మీద నీకు నమ్మకం లేదా? నమ్మకం తగ్గిపోతుంది. ఒక మాట చెప్పు సరళ. ఇప్పుడు మనం పెళ్లి చేసుకోవటం అంత ముఖ్యమా? చేసుకొని ఎవరిని నమ్మించాలి? ఎవరిని కలుపుకోవాలి? సమాజంలో మనకు గౌరవం అక్కర్లేదా? ఇప్పుడు మనల్ని ఎవరు గౌరవించాలి? మనం ఎవరి నుండి మర్యాదాశించాలి? ఇప్పుడు పెళ్లి చేసుకొని ఇంతకాలం సహజీవనం చేశామని తెలియజెప్పాలా? ఇక ఇప్పటి నుంచి మనం కొత్తగా కనిపించాలా? అతని వాదన సరళకు ఎప్పుడూ అర్థం కాదు. మనుషులు జతకట్టడానికి వివాహబంధం ఒక గౌరవప్రదమైన వ్యవస్థ. అలాంటి వ్యవస్థను గడ్డి పరకలా తీసి పారేస్తాడు. అయితే నన్ను పెళ్లి చేసుకోవా? చేసుకోకపోతే అది వ్యభిచారం అవ్వదా? అతడికి చెప్పదగిన సమాధానం ఆమె దగ్గర ఉంది. ఎన్నోసార్లు ఇచ్చే సమాధానం అదే. కానీ ఇప్పుడు మాత్రం అదే సమాధానం ఆమె తిరిగివ్వలేదు. మాట్లాడవేం అడిగాడు ప్రసాదరావు. ఆమె మంచం దిగింది. తన మనసు మొత్తం ఖాళీ అయిపోయిన భావన ఆమెను కలవర పెడుతుంది. ప్రసాదరావు తనను చాలా దారుణంగా లొంగ తీసుకున్నాడు. ఒక రకంగా తన తప్పు కూడా ఉందని ఆమెకు కూడా తెలుసు. తమిద్దరికీ పెళ్లి ఎలా జరుగుతుందో మాత్రం ఆమెకు తెలియటం లేదు. రేపుదయం మనం ఆశ్రమానికి వెళుతున్నాం అని అన్నాడు ప్రసాదరావు. అలాగే. ఎంత త్వరగా గడిచిపోయింది? వారం రోజులైపోయింది. ఎందుకు గడవదు? మనం సుఖంగా బతుకుతున్నాం కాబట్టి కాలం చాలా వేగంగా పరుగులు తీస్తుంది. నువ్వే ఇంట్లో అనుభవిస్తున్న దర్జా అంతా ఆమెదే. నిన్ను ఆమె స్థానంలోనికి రప్పించటానికి అనేక రకాల సర్దుబాట్లు చేసుకుంటున్నాను. సరళ చురుకుగా చూసింది. అతడి మొదటి భార్య అనుభవించవలసిన దర్జా అంతా అనుభవిస్తుందా? అంటే ఆమె హోదాను తను దోచుకోవాలని వచ్చిందా? అతని ప్రమేయం లేకుండానే తను ఇంటి పెత్తనానికి వచ్చిందా? అతడంత క్రూరమైన ఆలోచనలతో నమ్మకాలతో ఉన్నాడు. మగవాడు పగవాడని ఆమె నిర్ధారణకు వచ్చేలోగా నిద్రలోకి జారుకుంది. పెదవాల్తేరు గ్రామంలో సముద్రం ఓరగా ఉంది ఆ ఆశ్రమం. ఇసుక తెన్నుల మీద సరుగుడు తోటల మధ్య మనోహరమైన దృశ్యాల నేపథ్యంలో నిర్మితమైనటువంటి ఆశ్రమం అది. ఆశ్రమం ద్వారం యువతల పార్కింగ్ స్థలంలో కారాపాడు ప్రసాద్. సరళ కారు దిగింది. కారు దిగి కారుకు తాళం పెట్టి ప్రసాదరావు ఆమెతో కలిసి ఆశ్రమంలోనికి నడిచాడు. లోపలికి దారి తీసే బాటకి ఇరువైపులా కాగడ మల్లె చెట్లు బారులు తీరి నిలబడ్డాయి. మొక్కలకు పాదులు చేస్తుంది కాంతామణి. ఆమె వేళ్ల వరకు క్షీణించిపోయినా చేతులతో మొక్కలకు పాదులు చేస్తుంది. ఆమె చేతులు మొండిగా ఒక కొయ్య గరిటెని పట్టుకున్నాయి. తన అరచేతుల్లోని శక్తిని కేంద్రీకరించి మరీ పాదులు చేస్తుంది కాంతామణి. ఆమె
అంతకు ముందే ఏర్పాటు చేసిన పొదల్లో నుంచి నీరు ప్రవహిస్తూ ఉంది. మధ్య మధ్య నీటిని కొయ్య గరిటతో దారి మళ్లిస్తుంది. ఒకటి అర మొక్కలు వంగిపోతుంటే వాటిని నిలబెట్టి కుదుళ్ళు దగ్గర మట్టిని చేరుస్తుంది. ఆమె 2 పాదాలకు పాతబడిపోయిన రంగుగొడ్ల బూట్లు ఉన్నాయి. చేతులకు గొడ్డలతో కట్లు ఉన్నాయి. ముఖం మీద కూడా ముక్కుపుటాలు, పెదవులు కనిపించకుండా గొడ్డపొరలు కట్టే ఉన్నాయి. ఒక తోటమాలి హడావుడిగా వాళ్ల వైపు వచ్చాడు. ఎవరు కావాలండి అన్న తర్వాత ప్రసాదరావుని గుర్తుపట్టి దారిచ్చి తప్పుకున్నాడు. కాంతామణిని సమీపించారు ప్రసాదరావు, సరళ. ఎలా ఉన్నారు అని అడిగింది కాంతామణి. వాళ్ళు నవ్వారు. ఆమెను చెయ్యి పట్టుకొని దగ్గరగా తీసుకుంటూ నడిచింది సరళ. సరుగుడు వనంలో ఒక సిమెంటు బల్ల మీద ముగ్గురు కూర్చున్నారు. కాంతామణి వాళ్ల మధ్యలో కూర్చుంది. ఆమె సంకోచంతో ఒక్కసారిగా ముడుచుకుపోయింది. భోజనం బాగా సహిస్తుందా అని అడిగాడు ప్రసాదరావు. కాంతామణి తాత్విక భావనతో నవ్వు తెచ్చుకుంది. అదే నవ్వు కొనసాగుతూ ఉండగా, మందులు వాడుతున్నాను కదా, నాలుక రుచి తప్పింది అని అంది. ఆవిడ ముఖంలో విషాద ఛాయలు. వెతుక్కున్నటువంటి ప్రసాదరావుకి అది విఫల ప్రయత్నమే అయింది. అతను సంతోషించాడు. ప్రసాదరావు తన చేతిలోని అట్టపెట్టె తెరిచి ఒక మిఠాయి తీసి తన నోటి దగ్గర ఉంచి నోరు తెరువు అని అన్నాడు మృదువుగా. కాంతామణి మిఠాయి తింటుంది. సరళ ఆమె చేత మంచినీరు తాగించింది. ముగ్గురు కలిసి ఆమెకు కేటాయించిన కాటేజ్లో కూర్చున్నారు. చెల్లెల్ని మీరెప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు అని అడిగింది కాంతామణి. తెలియని వాడికి కూడా తెలిసేటట్లుగా అవుతుంది కదా అని అన్నాడతను. ఆడవాళ్ళిద్దరూ తెల్లబోయి చూశారు. తెలివితేటలు మీ ఒక్కరి సొత్తే అనుకుంటున్నారా? 6 నెలలుగా ఆమె మన ఇంట్లోనే ఉంటుంది. చూసేవాళ్ళు ఏమనుకుంటారో అడిగింది కాంతామణి. ప్రసాదరావు ముఖం మాడిపోయింది. అర్జెంటుగా నాకు విడాకులిచ్చేయండి. మీరు ఎంత ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే, మొదటి భార్య అనుమతిచ్చినా సరే, రెండో పెళ్లి చేసుకునే వీలు లేనంత ప్రాముఖ్యమైన ఉద్యోగం కాదు. న్యాయవాదిని అడిగి మీకు కావలసిన పద్ధతిలో నా చేత అధికారికంగా రాయించుకోండి అని అంది. కాంతామణి మాటలు విని ప్రసాదరావుకి నోట మాట పడిపోయింది. సరళను మీకు పరిచయం చేసింది నేనే. ఆమెకు ఒక ఆశ్రయం అవసరం కాబట్టి మీతో పెళ్లికి ఒప్పించాను. సొంత భార్య కంటే మిన్నగా మీరు ఆమెతో కలిసి సంసారం చేస్తున్నారు. పెళ్లికి మాత్రం చొరవ చూపించటం లేదు. అవుననుకో, ఇప్పుడిక్కడే పంచాయతీ పెడతావా అని అన్నాడతను. పంచాయతీ కాదు, ఒక ఆడదాని వైపు నుండి ఆలోచించండి. సరళ కూడా వదిలిపెట్టడం లేదు కదా, ఆ విషయమే ఆలోచించాను. అవునా, ఇంకేం, లాయర్ని తీసుకురండి, లేదా మనమే వెళదాం. నా మాట పోనీయకండి. సరళకి ఆవిడ మీద గౌరవం రెట్టింపైపోయింది. సాటి ఆడదాని పట్ల ఆమెకున్న ఆదరణ గొప్పది. ఆ హృదయం మృదుత్వంతోనే కాంతామణి దగ్గరికి హత్తుకుంది. అదే సమయంలో ప్రసాదరావు ప్రవర్తనకి విస్తుపోయింది కూడా. ప్రసాదరావుని మరో రకంగా దారికి తెచ్చుకోవటం సాధ్యమా అసలు? భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో మౌనంగా ఉండిపోయింది సరళ. అక్షరాలు చెరిగిపోయిన కాగితం మాదిరిగా ఉండిపోయింది ఆమె మనస్సు. తానప్పటి వరకు ఒక ఉంపుడు గత్తెగానే మిగిలిపోయిందా? సభ్య సమాజం తననొక గృహిణిగా గౌరవించదా? వెంటనే ఆమెకు గోపాల్ గుర్తుకొచ్చాడు. అలాంటి గౌరవాన్ని నేను కలగజేస్తాను అని అంటున్నాడు తనను. మధ్యలో ఈ గోపాలకుడు తనను డిస్టర్బ్ చేస్తున్నాడు. అతని మాటలు తనకు అర్థం కావటం లేదు. తన పాలిట పులి మీద పుట్రలాగా తయారయ్యాడు అని అనుకుంది. ఆశ్రమానికి వస్తూ వెళుతున్న క్రమంలో గోపాల్ దృష్టిలో పడింది సరళ. నేను మీకు ఎలా తెలుసు అని అడిగింది సరళ. అప్పటికే ఆమె ప్రసాదరావు ఇంటికి వచ్చి 3 నెలలు గడిచింది. మీరు తెలుసు, ప్రసాదరావు కూడా తెలుసు. మిమ్మల్ని ప్రసాదరావుకి జతకట్టిన కాంతామణి కూడా తెలుసు అని చెప్పాడు గోపాల్. కుష్ఠరోగుల ఆశ్రమంలో కాంతామణి చేరిన సంగతి గోపాల్కి ఎలా తెలిసింది అనే సందేహం సరళకు చప్పున తీరిపోయింది. గోపాల్ ఆశ్రమ సలహా మండలి సభ్యుడు. గోపాల్ తమ మీద ఎందుకంత నిఘా పెట్టాడో ఆమెకు అర్థం కాలేదు. తన నుంచి అతనేం ఆశిస్తున్నాడో దయతో కూడిన అతని చూపులు, ఆత్మీయత చిలకరించే మాటలు సరళకు భయాందోళన పెంచుతూ వస్తున్నాయి. ఆమెలో కలవరపాటు చూసి గోపాల్
మరో అడుగు ముందుకు వేశాడు. ప్రసాదరావు సంగతి నాకు బాగా తెలుసు. అతడు మీకు తాళి కట్టడు. మీకంటే ముందుగా అతనికి 2 ఆడవాళ్లతో సంబంధాలు ఉన్నాయి. ఒక ఆమె వాళ్ళ ఆఫీస్లోనే పనిచేస్తుంది అని అన్నాడు. మతిపోయింది సరళకు. నమ్మలేనట్లుగా చూస్తుంది. సిబిఎం కాంపౌండ్లోని ఒక ఇంటి చిరునామా అతను ఇచ్చాడు. ఆ ఇంటి దగ్గర కాపలా కాయండి, విషయం మీకే తెలుస్తుంది అని కూడా చెప్పాడు. ఆ ఇల్లు చేరుకునే దారి వివరాలు గుర్తులతో పాటు రాసిచ్చాడు. అతని మాటలపై సరళకు గురి కుదిరింది. ప్రసాదరావును నిలదీయాలి అని అనిపించింది. ఎలా నిలదీయాలో అర్థం కావటం లేదు. అతని జీవితంలోనికి తను అడుగు పెట్టకముందే వాళ్ళతనితో సంబంధాలు కలుపుకున్నారు. నిలదీసిన అతడు ఆ మాటే చెప్తాడు. ఒక ఆడదాని చిరునామా దొరికింది. రెండో ఆడది ఎవరు? ఎవరైతే మాత్రం తెలుసుకుని తానేం చేయగలదు? ఇలాంటి తర్జన భర్జనలతో ఉండగానే వారం రోజులు గడిచిపోయాయి. ఒకసారి బీచ్ ఒడ్డుకు వెళ్ళిన సరళకు గోపాల్ తారసపడ్డాడు. ఎలా ఉన్నారు? ఆత్మీయంగా చూస్తూ అడిగాడు. నవ్వి తలూపింది. అతడు దారి చూపిస్తే సిమెంటు బెంచ్ వైపు నడిచింది. బెంచికి 2 చివర్లా కూర్చున్నారు వాళ్ళిద్దరూ. మీతో ఒక విషయం మాట్లాడాలి అని అన్నాడు గోపాల్. నా మనసు ఏమీ బాగుండలేదు. కాసేపు ప్రశాంతంగా గడుపుదామని ఇక్కడికి వచ్చాను అని అంది ఆమె. అందుకే నేను చెప్పేది విని తేరాలి అని అన్నాడు గోపాల్. ఆమె వింటూ ఉంది. మీ గతం నాకక్కర్లేదు. మీరు అంగీకరిస్తే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. మా బంధువులకు కూడా వివరించి చెప్పాను. మా ఆవిడ కాలం చేసిన తర్వాత ఆమె తరపున బంధువులే రెండో పెళ్లి చేసుకోమంటున్నారు. మాకు పిల్లలు కలగలేదు. ఆ దిగులుతోనే మా ఆవిడ పోయింది. ప్రసాదరావుతో నేను సహజీవనం చేస్తున్నాను అని సరళ అంది. అభ్యంతరం లేదు. తర్వాత రాదన్న హామీ ఏమీ లేదు కదా. గోపాల్ నవ్వి, సమాజ సేవలో కార్యక్రమాలలో పాల్గొంటున్నాను. నన్ను ఇలాంటి అంశాలు అంతగా బాధించవు. అయినా నేను కోరి అడుగుతున్నాను కదా, పెళ్లికి ఒప్పుకోండి. అంతగా అనుమానముంటే అంగీకార పత్రం రాసుకుందాం అని అన్నాడు. ఆమె పేరిట 5 లక్షల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తాను అని అన్నాడు. నేను తప్పించి మీకు మరో ఆడదే దొరకలేదా? ఎందుకు దొరకరు? మీరు నాకు బాగా అర్థమయ్యారు. అందుకని దూరపు కొండలు నునుపు. కలిసి బతకటం మొదలు పెడితేనే లోపాలు తెలియవు. సరే, ఆలోచించుకోండి. ప్రసాదరావు కంటే నేను మెరుగని నమ్మితే నా జీవితంలోకి సంతోషంగా రండి. సరళకు ఈ మగవాళ్లు తీసుకునే చొరవ ఒక పట్టాన అర్థం కావటం లేదు. ఆమెకు భయాందోళనలు పెరుగుతూ ఉన్నాయి. ఒక పట్టాన కోపం కూడా. కబుర్లు సాగుతూ ఉన్నాయి. అతని భార్య చనిపోయి 1 సంవత్సర కాలమైందట. ఈ సంవత్సరం పాటు దాచుకున్న నిగ్రహం సరళను చూశాక జారుకోవటం మొదలైందట. సరళ వింటుంది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. గోపాల్ లేనిపోని భేషజాలు పోవటం లేదు. సరళకు క్రమంగా తన జీవితం మీద భయం తొలగిపోతుంది. పెళ్లి కోసం ఎదురు చూసి చూసి తన 35వ ఏట ఆమె ప్రసాదరావుని ఆశ్రయించింది. ప్రసాదరావు తన జీవితంతో ఎలా ఆడుకుంటున్నది ఈ మధ్యకాలంలో బాగా అర్థమవుతూ వస్తుంది. ఎంతసేపు అతడు తన వైపే ఆలోచిస్తాడు తప్ప ఒక ఆడదానికి ఎలాంటి మర్యాద అవసరమవుతుందో అతనికి తెలియదు. తనకు కాంతామణి సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి ఈ మాత్రమైన నిబ్బరం కలుగుతుంది. ప్రసాదరావు కంటే ఇతడే ముందుగా పరిచయమై ఉంటే ఎంత బాగుండేది. ఆ మాటే అంది గోపాల్తో. ప్రసాదరావుతో కలిసి సరళ ఆశ్రమానికి రావటం వలనే ఆమె గురించిన వివరాలు గోపాల్కి తెలిసాయి. అందువలన ఆమె ఊహకు పునాది లేదు. థ్యాంక్స్. ముందు మీరు ప్రసాదరావుతో తెగదెంపులు చేసుకోండి అని అన్నాడు గోపాల్. ఇప్పుడు బంతి ఆమె కాలి వద్దనే ఉంది. ఆలోచనల్లో ఈత కొడుతున్నావు ఏంటి సంగతి? పరధ్యానంగా ఉన్న సరళనడిగాడు ప్రసాదరావు. ఆమె వర్తమానంలోకి వచ్చేలోపే మళ్లీ మోచేతిని పట్టుకొని ఊపాడు ప్రసాదరావు. ఆ క్రమంలో ఆమె ఛాతి మీద వేళ్లు తగిలించాడు. అంతలో డాక్టర్, నర్స్ ఆశ్రమం కాటేజ్ లోపలికి వచ్చి కాంతామణిని పరీక్షించారు. వైద్య పరీక్షలు చేశారు. బిస్కెట్లు, కూల్ డ్రింకులు తెచ్చాడు ఆశ్రమ ఉద్యోగి. ఒక అరగంట తర్వాత అటు నుంచి అటే ఆఫీస్కి వెళ్ళిపోయాడు ప్రసాదరావు. సరళను ఆటో ఎక్కించాడు. సరళ నేరుగా ఇంటికి పోలేదు.
ఆమె ఆటోలో ఉండగానే మొబైల్కి ఫోన్ కాల్ వచ్చింది. గోపాల్. ఆమె పెదవులు మందహాసం చేశాయి. మీ మాటే నిజమైంది. రకరకాల కారణాలు చెప్పి పెళ్లి వాయిదా వేస్తున్నారు ప్రసాదరావు అని అంది సరళ. గోపాల్ హృదయోల్లాసానికి గురయ్యాడు. తన మాట నిజమైందనో లేక ఆమె కూడా తన మాదిరిగా ప్రసాదరావు మీద ఒక అభిప్రాయానికి వచ్చిందనో. వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలుసుకునే రెస్టారెంట్లో ఎదురెదురుగా కూర్చున్నారు. సమశీతోష్ణ వాతావరణం మనోహరంగా సాగుతుంది. ఆమె ఈసారి అతని కళ్ళల్లోకి ధైర్యంగా చూస్తుంది. వాళ్ళ క్యూబికల్లోకి ప్రవేశించాడు వెయిటర్. నేను ఆర్డర్ ఇస్తాను అని అంది సరళ. భుజాలు చరుచుకొని గోపాల్ విచిత్రంగా చూశాడు. ఉప్మా, ఉల్లి పెసరట్టు, ఐస్ క్రీం ఆర్డర్ ఇచ్చింది సరళ. పెసరట్టు 11 గంటలకి కూడా తింటారని ఇప్పుడే తెలిసింది నవ్వాడు గోపాల్. ఒక ఆడది తాను సంసారం చేయబోయే వ్యక్తులను ఇలా కూడా వెతుక్కోవచ్చని నా జీవితమే రుజువు చేసింది. అందువలన ఇలాంటి సమయంలో ఉప్మా పెసరట్టు తినటం అంతకంటే విచిత్ర సందర్భం కాబోదు. సరళ కూడా నవ్వింది. ఆర్డర్ తెచ్చి సర్వ్ చేశాడు వెయిటర్. ఇద్దరూ తింటున్నారు. ఆ రోజు ఉదయం లేచింది మొదలు ఆశ్రమం నుండి తిరిగి బయటికి వచ్చే వరకు జరిగిందంతా గోపాల్కి చెప్పుకొచ్చింది సరళ. అప్పటికి కాంతామణి అతని మీద ఒత్తిడి తెచ్చింది. ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఒత్తిడి చేసింది. ఆమెకు ఏ అభ్యంతరం లేనప్పుడు ఈయనకు అభ్యంతరం ఎందుకో నాకు అర్థం కావటం లేదు. మీరన్నది నిజం కాబోతుంది అని అంది సరళ. సిబిఎం కాంపౌండ్ యువతకి ఒక బిడ్డ కూడా పుట్టాడు. ఆ యువతి తల్లి దగ్గర పెరుగుతుంది ఆ బిడ్డ. కొత్త విషయం చెప్పాడు గోపాల్. సరళకు ఎక్కడో కలుక్కుమంది. ఒక రకమైన వికారం ఆవరించింది. చప్పున లేచి ఆమె వాష్ బేసిన్ని సమీపించింది. అందులో వాంతి చేసుకుంది. కళ్ళు తిరిగినట్లుగా అయింది. 2 చేతుల్లోనూ వాష్ బేసిన్ పట్టుకొని అలాగే నిలదొక్కుంది. ప్రమాదం ఊహించాడు గోపాల్. చప్పున పోయి ఆమెను పట్టుకున్నాడు. మీదకి వాలిపోయింది సరళ. అంతే, ఆమెకు అంతవరకే తెలుసు. కళ్ళు తెరిచి చూస్తుంది సరళ. ఆసుపత్రి వార్డెన్ని చూడగానే ఆమెకు అర్థమైపోయింది. దానికి తోడు మందుల వాసన, ఫెనాయిల్ వాసన ఆమె ముక్కు పుటాలకు సోకాయి. ఆమె ముఖానికి దగ్గరలో గోపాల్ ముఖం ప్రత్యక్షమైంది. ఏమైందండి నాకు అని అడిగింది సరళ. గోపాల్ తటపటాయించి చెప్తాను, ఇప్పుడు మీ ఒంట్లో ఎలా ఉంది అని అన్నాడు. బాగానే ఉంది అని సరళ బెడ్ దిగింది. ఆలోపు నర్సొచ్చి ఆమె చేతిలో కాగితం ఉంచి మిమ్మల్ని డిశ్చార్జ్ చేశారు అని అంది. గోపాల్తో పాటు బయటకొచ్చింది సరళ. టాక్సీ మాట్లాడి ఆమెను ఇంటికి పంపించే ప్రయత్నం చేశాడు గోపాల్. నాకెందుకు వాంతైపోయింది? పెసరట్టు సహించలేదా లేక ఫుడ్ పాయిజన్ అయిందా అడిగింది సరళ. వాంతి సహజంగానే జరిగింది అని అన్నాడు గోపాల్. టాక్సీ డ్రైవర్ వాళ్ళిద్దరి మాటలు అన్యమనస్కంగా వింటున్నాడు. అంటే మీకు నెల తప్పింది. 2 రోజుల తర్వాత సరళ మొబైల్ ఫోన్ మోగింది. గోపాల్ ఎప్పటిలాగే ఫోన్ చేశాడు. ఎలా ఉంది ఒంట్లో అని అడిగాడు. బాగానే ఉంది. ప్రసాదరావు ఎలా స్పందించారు? కొన్ని క్షణాలు సరళ మౌనంగా ఉండిపోయింది. మాట్లాడరేం రెట్టించాడు గోపాల్. సంతోషించారు. ఇప్పటికైనా పెళ్లి చేసుకోండి అని బతిమలాడాను. ఆయన ఏమీ మాట్లాడలేదు. పెళ్లి కాకుండా తల్లిని కావటంలో అర్థం లేదు. అందుకని గర్భస్రావం వద్దొద్దు. మరి నా జీవితంలోనికి వచ్చే సరళ. మా బంధువుల సమక్షంలో తాళి కడతాను. అతని మాటల్లో విశ్వసనీయత. ఆమెకు కలో నిజమో తెలియటం లేదు. గోపాల్ అని అంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. సరికొత్త కథతో మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు బాయ్ అండి.